హలో చెప్పరా. హ్యాపీ బర్త్డే రియా. రియానా? రియా ఎవరు? నువ్వే కదా. నా పేరు ప్రియా. 1 సెకండ్. నీకున్నదే ఒక గర్ల్ ఫ్రెండ్, దాని పేరు కూడా గుర్తు పెట్టుకోకపోతే ఎలారా? అంటే నీ పేర్లో పీ సైలెంట్ అనుకున్నాను. నా పేరులో పీ సైలెంట్ కాదే. అవునా? మరి చెప్పాలి కదా. సరేలే, హ్యాపీ బర్త్డే ప్రియా. థ్యాంక్స్ రా. ఒట్టి విషయసేనా? గిఫ్ట్ ఏం లేదా? అంటే కాస్ట్లీ గిఫ్ట్ కొందామనే కాస్ట్లీ షాప్కి వెళ్ళాను. అక్కడ నీ స్మైల్ కన్నా బ్యూటిఫుల్గా నాకు ఏది కనిపించలేదు, సో అందుకే తీసుకోలేదు. సో స్వీట్. స్వీట్లేగా, సాయంత్రం పట్టుకొస్తా. నువ్వు త్వరగా రెడీ మన ప్లేస్కి వచ్చేస్తే నీకు సర్ప్రైజ్ ఇస్తా. అరే ఈరోజు నిన్ను కలవడం కుదరదురా. నా బర్త్డే అని అమ్మ ఆఫీస్కి లీవ్ పెట్టింది. ప్రియా, గుడికెళ్దాం పదా. నాకు ఈరోజు ఓపిక లేదమ్మా, నువ్వు వెళ్ళేశ్రా. ఒసే, ఈరోజు నీ పుట్టినరోజు కదా, పూజ చేపిద్దామంటే నూరానంటావేంటే? పూజ చేయాలంటే పూజారు ఉండాలి గాని పని కట్టుకొని నేను ఎందుకమ్మా? పేరు గోత్రం తెలుసుగా, మీరెళ్ళి పని కానియండి. రోజు రోజుకి నీ యదో తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. ఏంటో అమ్మా, అన్ని నీ పొలికలే వచ్చాయి. సర్లే, ఇల్లు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా. ఏంటే, వస్తావా? వచ్చేప్పుడు ప్రసాదం తీసుకురా. వీటికేం తక్కువ లేదు. ప్రియా, నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? సరేరా. మా అత్తగారు గుడికి వెళ్తున్నారు. పోవడానికో పావుగంట, రావడానికో పావుగంట, పూజకో అర్ధగంట, మొత్తం గంట సేపు. ప్రియా డార్లింగ్, నేను వచ్చేస్తున్నా.